ఈరోజు స్పీకర్దే తుది నిర్ణయం అంటూ కూడా ఈరోజు కోర్టు సమర్థించినటువంటి అంశం. సో నిజంగానే అంటే ఎమ్మెల్యే పదవులన్నీ కూడా మొత్తం అందరూ రిజైన్ చేసి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ గారు బల్లగుద్ది వాదించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు కనుమరుగే పరిస్థితి కనపడతా ఉంది. సో ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఫస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కిన విక్టరీ, బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ అలా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ గ్రీడీనెస్కి అతి ఉత్సాహానికి ఇది ఒక దిశానిర్దేశం. అతి ఉత్సాహానికి ఎందుకంటే ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషనల్ డిజైన్ లో యాంటీ డిఫెక్షన్ లా పుట్టుకొచ్చింది, 9th షెడ్యూల్ పుట్టుకొచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అల్టిమేట్ నిర్ణయం స్పీకర్దే ఉండాలి. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కి డిసిషన్ మేకర్ రూల్ అక్కడ లా అండ్ ఆర్డర్ అక్కడ రూల్స్ అన్ని మెయింటైన్ చేసేది స్పీకర్ కాబట్టి స్పీకర్ ఈస్ ద అల్టిమేట్ అథారిటీ. దీనికి మీరు హైకోర్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి ఏం చూపించుకుంది, చూడండి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేస్తుంది వేరే పార్టీ అధికార పార్టీ అని చాలా కుర్రో ముర్రో అని హైకోర్టుకి శరణం అడిగింది. హైకోర్టు ఏమన్నది, స్పీకర్దే అల్టిమేట్ నిర్ణయం అన్నారు. మా సీఎం గారు అదే అన్నారుగా, స్పీకర్ అదే డిసిషన్ తీసుకుంటారు ఏదైతే కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని రైట్ రాజ్యాంగాన్ని స్పిరిటెడ్గా తీసుకొని స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అసెంబ్లీ సెషన్లో అన్నారు. అదే తీర్పు ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది. ఇంకో వాస్తవం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే డిసిషన్ వస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ ఏక్నాథ్ సిండేని రాజ్యాంగాన్ని ఉల్లేఖించి అక్కడ సీఎం రూపంలో ఆయనకు నిలబెట్టిన తర్వాత మెజారిటీ డిసిషన్ తీసుకోవాలి, ఇది మైనారిటీ గవర్నమెంట్ అన్నప్పుడు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్న ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీంకోర్టు ఇదే అంది, అరే బాబు స్పీకర్ ఈస్ ద అల్టిమేట్ అథారిటీ ఆఫ్ ది హౌస్, మీరు అక్కడే వెళ్ళి ఇదే సేమ్ అదే జరిగింది. సో ఇక్కడ ఏంటి, బీఆర్ఎస్ పార్టీ మరీ అతి ఉత్సాహం చూపించడం, సమయానికి మించి మాటలు మాట్లాడడం, సమయానికి మించి రియాక్షన్ ఇవ్వడం, ఏదో ఇప్పుడు చూడండి లగడ్చెర్ల కావచ్చు, రైట్ వేరే మూసీ కావచ్చు, హైడ్రా ఇష్యూస్ కావచ్చు, వీళ్ళు నాలుకలు కోసుకుంటున్నారు అంటే అదే అనాలి. ఇప్పుడు నేను జనాల్ని ఒప్పించడానికి రకరకాలుగా వేషధారణాలు వేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ మా సీఎం గారు అంటారు, ఏది పకటి వేషగాళ్ళు వీళ్ళంతా పూటకో వేషం వేస్తూ ఉంటారు, తెలంగాణ సమాజాన్ని మబ్బి చేస్తూ ఉంటారని. సేమ్ లైక్ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మబ్బి చేసిర్రు, నీళ్లు నిధులు నియామకాలని. వచ్చిన అధికారంలో 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నియామకాల్లో ఒకటే కుటుంబం బాగుపడ్డది, కానీ తెలంగాణ సమాజంలో ఉద్యమకారులు కావచ్చు కుటుంబాలు బాగుపడలే. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు బాగుపడలేదు అన్నారు, మరి మీరు వచ్చాకన్నా బాగుపడ్డారా? ఎందుకు బాగుపడలేదండి? వాళ్ళకి 200 yards నుంచి 500 yards వరకు ఇల్లు స్థలాలు కేటాయించడం, ఇచ్చారా వాళ్ళకి? ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉన్నాయి చూడండి మీరు, వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాము. రవి గారు ఎక్కడున్నారు? దీంతో పాటు ఇంకా మన కేవలం మాటలకే కానీ శాఖల్లో లేదు అనేది కదా ఇక్కడ మాట. ఇప్పుడు చూడండి, ఇదే డిబేట్ లో ఇదే ప్యానెల్లో నేను 6 గ్యారంటీలు ఇస్తున్నానని బల్లగుద్ది చెప్తున్నాను. అదే దీనికన్నా గట్టిగా బల్లగుద్ది బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై 6 గ్యారంటీలు రావు అని చెప్తారు. నేను అవిటి కూడా ఆన్సర్ ఇస్తాను. రావట్లేదు అంటారు కానీ ఎన్ని కుటుంబాలకు రావట్లేదు, ఏ ప్రాంతాల్లో రావట్లేదు అది చెప్పరు వీళ్ళు. నేను కుటుంబాలు ఎన్ని వచ్చినాయి నంబర్స్ రూపంలో కూడా చెప్తా. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ వరకే మనం మాట్లాడాలి కాబట్టి యాంటీ డిఫెక్షన్ లో ఇప్పుడు కడియం శ్రీహరి గారు వచ్చారు, ఆయనకు సరైన గౌరవం దక్కట్లేదు అంటే ఇక్కడ వాళ్ళ అమ్మాయి గారికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓ మర్యాద ఇచ్చింది ఆయనకి ఆల్రెడీ. ఇంకో విషయం, అక్కడ సీనియర్ మోస్ట్లు అందరూ ఓ పార్టీ నుంచి ఓ పార్టీ మీద కాన్ఫిడెన్స్, ఓ నాయకత్వం మీద కాన్ఫిడెన్స్ పెట్టి వచ్చిన వాళ్ళకి ఇప్పటికీ అన్యాయం జరగట్లేదు. పిఏసీ కావచ్చు, విఫ్ కావచ్చు, ఒక రకరకాల పొజిషన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మా పార్టీలో ఉన్నోళ్ళకి వాళ్ళకు కూడా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా మా దగ్గర కూడా కొంచెం నిరుత్సాహం అక్కడ ఉంటారు, డిసప్పాయింట్మెంట్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ సాటిస్ఫై చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ రవి గారు, అంత ఈజీ కాదు. వీళ్ళందరినీ తోడుగా తీసుకెళ్తూ మా డ్రీమ్స్, మా ఆస్పిరేషన్, ప్రజాపాలన అంటున్నాము, ఇంద్రమ్మ రాజ్యం అంటున్నాము, రైట్ మేము ప్రతి ఒక్కరికి ఏది మేము ప్రామిస్ చేసిన 6 గ్యారంటీస్ ప్రతి ఒక్కరికి చేరేటట్టు చూస్తున్నాము. అద్భుతమైన శాటిలైట్ సిటీ అంటున్నాము, 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాము, జాబ్ క్యాలెండర్ అంటున్నాము. ఇదే దిశగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి మాకు, మేమే అవి రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంతే తప్ప ఫామ్ హౌస్ నుంచి గడిల కోట నుంచి పరిపాలన అందియట్లేదు. ఆ రోజులు పోయినాయి, అవన్నీ డన్ అండ్ డస్టెడ్ థింగ్. ఇప్పుడు దిస్ ఈస్ న్యూ ఇయర్. ఓ ఎగ్జాంపులరీగా రాబోయే రోజుల్లో ఎక్స్ట్రాడినరీ గవర్నెన్స్ ప్రొవైడ్ చేస్తాము ఈ తెలంగాణ ప్రజానికానికి. మరింత
కాన్ఫిడెన్స్ మేమే గెయిన్ కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తుంటే ఎలాగైతే మీ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడిచి వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది వస్తుంది. ముఖ్యంగా చూస్తే కడియం శ్రీహరి గారు మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉంది, సొంత గూటికి వెళ్ళే అవకాశం ఉంది అనేది అన్ని మీడియా మాధ్యమాల్లో వినపడతా ఉంది, చూస్తూ ఉన్నాం మనం. ఏంటి మరి నిజంగా ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మీ పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాళ్ళంతా కూడా. ఇది ఇప్పుడు జరిగేది. మా పరిపాలనకి ఏమైందండి, అద్భుతంగా ఉంది. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి ఆయన ఆస్పిరేషన్ దక్కకపోతే ఆయన అప్సెట్లో ఉంటారు. దానికి కూడా పార్టీ ఏదో రకంగా ఆయనకి యూనో రైట్ టైంలో జస్టిఫై చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇప్పుడు కోణం ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాలకి నిమిత్తమే పనిచేయట్లేదు, రాబోయే 10-15 ఇయర్స్కి ఉండేటట్టే పనిచేస్తుంది. అద్భుతమైన తెలంగాణ నిర్మాణం చేసుకుంటుంది, ఆర్థికంగా బలమైన తెలంగాణ నిర్మాణం చేసుకుంటుంది. బీఆర్ఎస్ అప్పుల తెలంగాణ ఇచ్చినా మేము లోన్ వేవర్షిప్ ఇస్తున్నాము, రైట్, పెన్షన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కటి ముందుకు అంటే తీసుకెళ్తున్న తెలంగాణలో అక్కడక్కడ అసంతృప్తులు వస్తాయి, వాళ్ళకు కూడా సలార్చుకుంటాము, ముందుకు తీసుకెళ్తూ ఉంటాము, నో డౌట్ అందులో. కానీ ఇవన్నీ క్రిటిసిజం రవి గారు. బీఆర్ఎస్ సర్వైవ్ అవ్వడానికి చూపించుకునే మాటలు ఇవి. బీఆర్ఎస్ సర్వైవ్ అవ్వాల్సిందే కదా, ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ హెల్త్ బాగట్లేదు, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. అందుకని కేటీఆర్ గారు కొత్త నాయకత్వంలో వాడి వేడి మాటలతో గొప్పగా స్పీచ్ అనేది వాయిస్ అనేది పెంచి మాట్లాడుతున్నారు, పర్థం లేని మాటలు. ఏంటి మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడే మాటలు ఈరోజు అందరూ కూడా చేరించుకునే పరిస్థితి కనపడుతుంది. అది ఎందుకు రైట్ చేసుకోలేకపోతున్నారు? అస్సలు కాదు, ఆయన మాట్లాడే విధానం 100% రైట్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామంలో ఈ సిచ్యువేషన్లో అలా మాట్లాడితేనే చెవులో పురుగులు రాలుతాయి. ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకి. లాస్ట్ 12 years లో వీళ్ళు మరీ అతిగా మాట్లాడిరుగా, వాళ్ళు పేషెంట్లు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు రేవంత్ అన్న డాక్టర్ రూపంలో, వాళ్ళ మాటల్లోనే. రైట్ దశరథ్ గారు, సో చూశారు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే. మరి ఏంటి ఎమ్మెల్యేల అనర్హత ఉండే విషయంలో మీరు అనుకున్న స్థాయిలో అంటే మీకు ఆ రిజల్ట్ కనపడలేదు. సో ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారే అవకాశం ఉంది. ఏదైతే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ గెలిచి అందరినీ తీసుకొని మళ్ళీ ఉప ఎన్నికల ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఘంటాబద్ధంగా ఎవరైతే కేటీఆర్ గారు వాదించారో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా ఈరోజు గల్లంతయ్యే పరిస్థితి కనపడతా ఉంది. సో ఏంటి కోర్టులో వచ్చిన ఈ సిచ్యువేషన్ తీర్పుని బట్టి మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే ముందుగా నేను చెప్పేది ఒకటి, కాటికి కాలు చాపే వయసులో కూడా ఈ పార్టీలో నాకు అన్యాయం జరిగింది, ఇక్కడ నాకు అసమ్మతి ఉన్నది, ఇక్కడ నాకు న్యాయం జరగలేదు, నా ఫ్యామిలీకి అకామిడేట్ చేయలేదు, నేను అన్యాయం జరుగుతూ ఉన్నది అనేసి ఈ వయసులో కూడా ఇన్నేళ్ళ రాజకీయ నేపథ్యాలను మర్చి నీ యొక్క మూలాలను మర్చి కూడా పార్టీ ఉన్నటువంటి పార్టీలను చేసినటువంటి సేవలను కూడా అన్నిటిని మర్చి పక్క పార్టీలకు పోయినటువంటి రాజకీయ నాయకులు రాజకీయాలకు మంచిది కాదు. ఇటువంటి చీడ పురుగులు ఎక్కడున్నా ఆ పార్టీలకు నష్టం చేకూర్చటోలేదు, ఎక్కడైనా నష్టం చేసే వాళ్ళు వీళ్ళు. ఇక్కడున్నా మంచి చేసింది ఏం లేదు, అక్కడున్నా మంచి చేసేది కూడా ఏం లేదు. కాబట్టి ఒకటి రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, న్యాయస్థానాల మీద విశ్వాసం